శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయకండి. విషయం మధ్యలో ఉండొచ్చు, ఆఖరి ఉండొచ్చు, మొదలే ఉండొచ్చు, చెప్పలేం. చూస్తాంలే అని చెప్పి వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటిది అంటే ఆ రెమెడీ తెలుస్తుంది, కానీ అసలు విషయము ఏంటిది, ఈ రెమెడీ దేనికి పనిచేస్తుందని కూడా మనకు తెలియకుండా పోతుంది. కాబట్టి నేను చెప్పబోయే రెమెడీ ఏంటిదంటే ప్రతి ఒక్క ఇళ్లలో ఉండే సమస్య అండి ఇది. పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు చెడిపోవటానికి మనకి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు చెడిపోవడానికి కంటే కూడా పిల్లలు కొంతమందికి మందబుద్ధి ఉంటుంది, చాలా స్లోగా ఉంటారు. మనం ఒక విషయం చెప్తే దాన్ని వాళ్ళకి అర్థం అవడానికి ఒక 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. చురుగ్గా ఉండరు, అంత స్లోగా ఉంటారనమాట. అంటే వాళ్ళ బుర్రలోకి తీసుకొని దాన్ని అర్థం చేసుకున్నారు, కొంత సమయం తీసుకుంటారు. అలా ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ పనిచేస్తుంది. పిల్లలు చెడిపోవటానికి కారణం దురలవాట్లు, దుస్నేహాలు, అంటే చెడువారితో స్నేహాలు. చెడువారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలే. చెడు స్నేహాలు అంటే మందు తాగటం, సిగరెట్లు తాగటం, అమ్మాయిలు దారిలో వెళ్తూ ఉంటే ఏడిపించటం, లేకపోతే ప్రతి మహిళని చూసిన మహిళని వాళ్ళ మొహం ముందే వాళ్ళకి వినపడేలాగా చెడు కామెంట్లు చేయటం, చదువుకోకపోవటం, సరైన సమయానికి నిద్రపోకపోవటం, ఇంట్లో తల్లిదండ్రుల మాట అస్సలే వినకపోవటం, వాళ్ళని ఎదిరించి మాట్లాడటం, తన తోడపుట్టిన వాళ్ళతో కూడా మిస్బిహేవ్ చేయటం, అంటే కొట్టడం కానీ తిట్టడం కానీ, అన్న అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తమ్ముడైనా అవ్వచ్చు. అలా చేస్తూ ఉంటారు కొంతమంది, చాలా బాధపడుతుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇది కనీసం ఇన్ని వ్యసనాలు లేకపోయినా ఏదో ఒకటి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇది ఉండే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, మీ మనసులో మీరే అవునమ్మా కరెక్టే ఇది ఉంది అని. కానీ ఇవన్నీ తొలగించాలి, ఇవన్నీ పోవాలి అని అంటే అమ్మవారి యొక్క ఆరాధన మనకి ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా మీ పిల్లలకి, ఒరే నాయన నువ్వేమీ నువ్వేం చేస్తున్నా నేను ఏమన్ను, కానీ పొద్దున్నే లేచి మాత్రం స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించమనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో నేను చూసిన ప్రతి పిల్లవాడు కూడా బట్టలనండి వేసుకొని అలా వెళ్తారు, ఒక గంట ఉండొచ్చి ఇప్పి మళ్ళీ తగిలిస్తారు, మళ్ళీ స్నానం చేసేస్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ తగిలిస్తారు. అంటే ఒక్క డ్రెస్ని, ఒక జత బట్టలని వాళ్ళు ఒక 10 సార్లు వేస్తారు బయటికి వెళ్తే. బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్తో సూక్ష్మక్రిములు మన దుస్తుల్ని అతుక్కొని ఉంటాయి. అందుకేగా పూర్వకాలం ఇంటికి వస్తూనే అసలు స్నానాలు చేసేవాళ్ళు, ఇప్పటికి కూడా ఉన్నారు, బయట నుంచి వస్తే స్నానం చేసేవాళ్ళు. కానీ అలా కాకుండా ఉతికి శుభ్రపరిచిన దుస్తులు వేసుకోమని, నుదుటిన కుంకుమ పెట్టి దేవుడి దగ్గర, పూజా మందిరం దగ్గర తీసుకెళ్ళండి. మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఏదో ఒకటి ఉంటుంది, ఏమీ లేకపోయినా వెంకటేశ్వర స్వామి పక్కన అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది వక్షస్థలం ముందు, పార్వతీ పరమేశ్వరులు ఉంటే పార్వతీదేవి ఉంటుంది, లలితాదేవి ఉంది, ఇంక అన్నీ అమ్మవారే. అరే మీరు చెప్పే పేర్లన్నీ అమ్మవార్లవి, ఈ మంత్రంలో ఉన్నాయి లేవి అని అనుకోవద్దు, మన భావననే చేయాలి. ఇదొక్కటి ఒక్క 2 నిమిషాలు ఈ ఒక్క మంత్రం రోజు చెప్పునైనా నీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పండి, ప్రతి పిల్లవాడు వింటాడండి. డబ్బులు వస్తాయి నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే వింటారు. అంతే, గొడవ పడి వాళ్ళని అరిచి, వాళ్ళని సతాయించి, విసిగించి మాత్రం చేయొద్దు. మంచి మాటలతో చెప్పండి. ఎందుకంటే అండి గుట్కాలు, పాన్లు, డ్రగ్స్, సిగరెట్లు, బీడీలు, మందు తాగేవాళ్ళు, కళ్ళు తాగేవాళ్ళు పిల్లలలో చాలా ఎక్కువైపోయింది. అదొక ఫ్యాషన్గా మారిపోయింది పిల్లలకి. అరే సిగరెట్ తాగపోతే వాడు క్లాస్ కాదు, మాస్ అన్నట్టు, పల్లెటూరు వాళ్ళు అన్నట్టు, ఆ విధంగా ఒక స్థాయిలోకి వాళ్ళ ఆలోచన వచ్చేసింది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ అంటే మందు తాగటం, ఓ బిర్యానీ తినటం, ఓ డ్రగ్ తీసుకోవడం, లేకపోతే గుట్కా పాన్లు నమలటం. దీనివల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఏముందండి, అది తినేస్తుంది మనిషిని. చాలామందిని చూసాం, చనిపోయే వరకు తీసుకెళ్తుంది. పిల్లలకి ఇవన్నీ చెప్పకండి. ఇవన్నీ చెప్తే ఏంటంటే ఎవరులే చెప్పింది, ఇవన్నీ కంపెనీల మీద చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళ కంపెనీని దివాలా తీయటానికి అని మాత్రం అంటారు పిల్లలు.
అలా కాకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పే రెమెడీ నేను ఒకళ్ళకి చెప్పి వాళ్ళ పిల్లవాడు వాడు తాగుడు నుంచి, వాడు సిగరెట్లు తాగేదాని నుంచి బయటపడి వాడు చిన్న ఉద్యోగం ఏదన్నా కానీ తల్లికి చేదోడు వాదోడుగా వాడు 10-15 వేల ఉద్యోగం చేస్తూ ఈరోజు బుద్ధితో ఉన్నాడు. కానీ వాడు ఒకప్పుడు చేసిన పనులకి వాడికి ఇప్పుడు 30 ఏళ్ళు అయినా కూడా పెళ్లి సంబంధాలు రావట్లేదు. ఒకసారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి స్వేచ్ఛ స్వతంత్రం పేరుతో వదిలేయటం వల్ల ఈ విధంగా అలవాట్లకు పడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ముందు మంత్రం చెప్పండి అంటే, నేను ఎవరికి ఉపయోగపడుతుందో నేను చెప్పే మంత్రం మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరెవరికి ప్రయోజనం ఈ మంత్రం జపం చేయటం వల్ల అనేది చేయండి. కొంతమందికి సందేహం వస్తుంది, అమ్మ పిల్లలు చేయలేరు నేను చేయొచ్చా అని చెప్పి తల్లి అనొచ్చు. అంటే మీకు అంటే ఇప్పుడు మనకు ఆకలిస్తే మనమే అన్నం తినాలి. పక్కన వాళ్ళు తింటే మన ఆకలి తీరదు కదా. వాళ్ళు చేస్తే సత్ఫలితాలు త్వరగా వస్తాయి. తల్లిదండ్రులు ఎవరు చేస్తే కొంచెం ఆలస్యంగా వస్తాయి. మళ్ళా నన్ను అనుకోవద్దు. ఇప్పుడు పిల్లాడు చేస్తే నెలకు సత్ఫలితాలు వచ్చాయి, తల్లిదండ్రులు చేస్తే 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. కాబట్టి నేను చెప్పే ఈ మంత్రం స్క్రీన్ మీద వస్తుంది. మీరు అందరూ కూడా వీడియోని సేవ్ చేసుకోండి. మీరు వీడియో ప్లే చేసుకొని మంత్రాన్ని కూడా మీరు విండి, లేకపోతే పేపర్ మీదనో స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతిరోజు ఈ మంత్రాన్ని అయితే జపించండి. ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం బుద్ధి వికాస మంత్రం. అంటే బుద్ధిని ప్రచోదింపచేస్తుంది అన్నమాట. సరే, భర్తలో సరైన మార్పులు రావాలన్నా కూడా భార్య చేయవచ్చండి, భర్తతో చేయించవచ్చు. భార్య సరిగా లేకపోయినా భార్యతో చేయించవచ్చు. ఎవరి బుద్ధి సరిగా లేకపోయినా కూడా ఈ మంత్రాన్ని మీరు జపం చేయించవచ్చు. ఇప్పుడు మంత్రాన్ని చెప్తాను, స్క్రీన్ని చూడండి మీరు. బ్రాహ్మీ మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తదా వారాహి చైవ మాహేంద్రి చాముండా చైవ సప్తమి మహాలక్ష్మి రస్తమీ చ ద్విభుజ చోణ విగ్రహ భద్రం సలక్ష్మలయాంతు బ్రాహ్మీ ముఖ్యాస్తమాత రోస్మాకం. ఈ మంత్రం అండి మీకు స్క్రీన్ మీద వస్తుంది. నిదానంగా నేర్చుకోండి, ఏం తప్పేం లేదు. నిదానంగా ఈ మంత్రాన్ని మీరు నేర్చుకున్నారంటే మీకు సులువుగా వస్తుంది. ఈ మంత్రాన్ని మీరు ఎంతమందికి మీరు షేర్ చేస్తే ఈ వీడియోని మీ అందరికీ మంచి జరుగుతుంది. మన భవిష్యత్ తరాలు చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనందరము మంచి వాళ్ళమైతే ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తాము. 10 మంది ఇళ్లల్లో సుఖశాంతులని ఇవి నెలకొంటాయి. 10 మంది పిల్లల్లో బుద్ధి వికాసవంతం అవుతుంది. తప్పకుండా షేర్ చేస్తారని నమ్ముకుంటూ స్వస్తి.